అందరూ ఉన్నారు, బాగున్నారు. ఈరోజు మన ఎస్కేప్. సో ఫాస్ట్గా వారంలో 2-3 రోజులు ఆయన వెళ్తారు. అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన మనుషులతో పక్కింటి వాళ్ళకి బయటకు రావడం అలవాటు లేదు. వాళ్ళు అదే అంటారు, డ్యూటీ నుంచి వస్తారు కనపడ్డమ్మా, మంచిగా కనపడతారు. ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడే కనపడి మళ్ళీ బయటకు పెట్టాను, టీవీ మీద గుడ్డేస్తున్నాను. వారానికి ఒకసారి దేవుని పెట్టి ఏదో ఒకటి కొంచెం చూసుకుని వస్తాను. మనం బాగానే దసరాకి అలాగే అక్కడే ఉన్నాం కదా. దసరాకి చెకింగ్ లైన్ బాగా చివరికి అయిపోయింది. దసరా ముందు రోజు అయిపోయింది. సార్లు డ్యూటీ నుంచి వచ్చారు ఆ రోజు. అంటే 4 రోజుల నుంచి చెకింగ్ అంటున్నారు. మా దాకా వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పైనుంచి 2 ఫ్లోర్లు మళ్ళీ పక్క బ్లాక్లోకి వచ్చారు. ఒకసారి వాళ్ళు చేసి వెళ్ళిపోయారు, మాకు రాలా. ఒక రోజేమో సర్లే ఇవాళ ఈ టైం అయిపోయింది, ఈ టైం అయింది కదా రేపు వచ్చేస్తాం, పొద్దున్నే వచ్చేసి మీకే చేస్తామని అందరం అక్కడే కూర్చుంటే ఆ రోజు రాలే. ఆదివారం ఆ రోజు అన్నాం అక్కడికి, మీరు ఆదివారం రాలేదంటే అబ్బి లేదు, లేట్ అయింది కదా, పని కదా, పండగ కదా, మేము చేసి వెళ్తామంటే సరే కదా. ఆదివారం అందరూ వచ్చిన వాళ్ళు అందరూ పాపం మాస్క్ పెట్టుకుని కూర్చున్నారు. ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. రాలేదు ఆదివారం. ఇంకా సోమవారం వచ్చాడు. ఆ రోజు డ్యూటీ ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోయారు. వెళ్ళగానే పొద్దున్నే టిఫిన్ చేసి 8 నేను ఆటో బుక్ చేసి నేను నేర్చుకుని కొంచెం లగేజ్ అవి అప్పటికే పెట్టేసి మంచము అన్నీ పెట్టేసాము అక్కడ. వెళ్ళి 4 రోజులు వచ్చాను. మంచాలు పెట్టాను, కూలరు అన్నీ పెట్టేస్తారు. మిషన్ ఒకటి, కుర్చీలు, బెంచీలు. కరెక్ట్గా పైనుంచి వచ్చి నా ఫ్లోర్కి వచ్చారు. వచ్చినప్పటికి ఈయన డ్యూటీ దిగి వచ్చి నాకు పటాన్సర్ నుంచి ఫోన్ చేశారు. నేను ఇలా డ్యూటీ దిగి వచ్చానంటే కంగారు పడుతూ మేము ఉన్నాము, ఇలా పైన ఉన్నారు వాళ్ళు, మా దగ్గరికి వస్తున్నారు కదా. ఆ మాట చెప్పి ఇంకా కంగారు పడ్డాడు కదా అని, లేదులే పైన జరుగుతుంది, మెల్లగా రండి మీరు, వంట అయింది మీరు మెల్లగా రండి అన్నాను. ఈలో వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెల్లగా చెప్పాను, అన్న ఇట్లా అన్న వస్తున్నాడు డ్యూటీ దిగి, ఈయన దారిలో ఉన్నాడు, వాళ్ళు అడిగితే నేను చెప్పండి. సర్లేమ్మా మేము చూసుకుంటాం అన్నారు వాళ్ళు. కరెక్ట్గా వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వస్తారు, వచ్చినప్పుడు కొంచెం ఎవరు ఏడి ఇది లేడమ్మా, నేను నా పేరు లేదు, ఇదంటే మరి ఆయన లేడా ఉన్నారండి అన్నారు. వచ్చాడు ఫోటోలు తీసుకుని రాలేదు. ఇంకొకటి ఉంది, ఇంకో 40 ఆన్లైన్ అంతా వాళ్ళు ఇట్లా ఆన్లైన్ నొక్కితే మున్సిపాలిటీలోకి కనెక్ట్ అవుతుంది. చెక్కింగ్లు మావయ్య, కొల్లూరులో చెక్కింగ్లు అయితే అలా చేసి ఫ్లోర్కు ఇల్లు దొరికింది వాళ్ళకి. అసలు తాళం తీనోడు ఇల్లు పాడుపడిపోయినట్టు, వాళ్ళు అసలు తాళాలే తీయట్లేదు. ఇప్పుడు మనలా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, చేసుకో ఖాళీ ఉన్నమో లేదా 2 షెల్ఫ్లో పెట్టుకుని కాపురం ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదా అస్సలు లేకపోయినా కనీసం మొత్తం స్కూల్లో పెంచేసి ఒక్కొక్కసారి కొంచెం ఇంకా అసలు తాళమే తీయట్లేదు, వాడు పట్టించుకోవట్లేదు. అలాంటివి ఒక 5-6 ఇళ్ళు దొరికినాయి. మా ప్రతి దాంట్లో దొరికినాయి. అలాగా అవి అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసేసి రాసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ కొత్త పట్ట పెట్టి వచ్చారు మా దగ్గరికి. మేము కూడా ఇప్పుడు మనకు ఇచ్చారు అంటే అప్పుడు హైడ్రా అని లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అని వాళ్ళకి రాస్తారంట. అది గొడవలు అయ్యి ఆగిపోయినాయి అంట. అందుకని వాళ్ళందరూ రాస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, గవర్నమెంట్ ఇచ్చినోడు కొంతమంది అయితే ఇవ్వనోడు కూడా ఏం చేస్తున్నారు, డూప్లికేట్ పట్టాలు. ఇప్పుడు ఏదో ఇల్లు ఉందని మా పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, ఇలా రావట్లేదు కదా, వెళ్తే కదా అని పేరు పుట్టించేసుకుంది. ఇగో మాకు ఇచ్చారు, చాలా రాలేదని మాకు ఇచ్చారు, ఇలా కూడా జరుగుతున్నాయి. ఏం లేదో చెప్పుకుంటున్నారు. కూర్చో, బయట కూర్చోపోయి ఇక్కడ ఉంది. హలో, ఆ ఇంట్లో ఫ్యాన్ ఎందుకు ఉంది సార్? మీ మావి చిన్న నేను ఆపుతాను.
రేపటికి వెళ్ళి మనోడు ఇంకొకటి వస్తాడు. సో అటు అయ్యా ఓకే 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 వెళ్ళిపోయాను. అయ్యా గైస్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఫాస్ట్గా అంత బాగుంది. మళ్ళీ వచ్చేస్తుంది సూపర్ స్పీడ్ వచ్చేసింది. లెట్స్ గో పైకి వెళ్దాం ఫాస్ట్గా. ఏం చేయాలి తిప్పేసినాక ఫాస్ట్గా బాయ్ హెల్పడ. యా స్వామి శరణం బాబా శరణం స్వామి శరణం బాబా శరణం. లెట్స్ గో వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇది నొక్కాలి. ఈ లెవెల్ చాలా బాగుంది. ఉండాలి ఇంట్లో మనుషులు తిరుగుతామంటే ఉండద్దా? అవి పెట్టాల్సింది అది పెట్టలేదు. నీకు పవన్ టీచర్ మిస్ కాల్ ఏం రాలేదా? సరే ఫోన్ నాకు ఇచ్చేస్తున్నా. ఫోన్ ఇచ్చేస్తా. సేపు ఇస్తే ఇంక వదలవు. బయట లైట్ లేదు అత్తయ్య. అయ్యా గైస్ ఒక్కసారి పారైపోదాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అయ్యో సరే ఆగు. సో తొందర ఏమొద్దు గైస్. మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ కల్లా. గాయస్ ఇది చాలా హార్డెస్ట్ గేమ్. చూడండి నాతో ఇది అవ్వదు. ఫస్ట్ ఆగండి. జూమ్ అవుట్ చేసి ఆడాలి గేమ్. మస్తు జూమ్ అవుట్ చేసి ఇదేం గోలా ఇదే ఇదేంటి రేస్? ఇది ఇంకా బాగుంది. మొత్తం జూమ్ అవుట్ చేసేసి అయ్యో ఫాస్ట్గా దుమ్మసాలే ఫుల్ ఛార్జింగ్ ఇచ్చేద్దాం. దుమ్మచాలే అయ్యా దుమ్మచాలే చెడ్డీ కాలే తీసుకున్నా పెద్దరాజు.